నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలని ప్రజలంతా కోరుకొని దీవించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతున్నామని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక 48 గంటల్లోనే 6 గ్యారెంటీల్లో రెండింటిని మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమలు చేశామన్నారు. అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ను అందిస్తున్నట్లు గుర్తు చేశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు వరి ధాన్యాన్ని క్వింటాలకు 500 బోనస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సన్నవడ్లకు క్వింటాలకు 500 చొప్పున బోనస్ అందించడం వల్ల రైతులకు ఎకరాకు దాదాపు 10,000 రూపాయలు రైతులకు లాభం చేకూరిందని తెలిపారు. అనంతరం కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు పీపీఈ శానిటేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు శానిటేషన్ కిట్లను అందజేసి తదనంతరం కొత్తకోట మున్సిపాలిటీ 7వ వార్డులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో ఎమ్మెల్యే గారి నిధుల నుండి వేయించిన బోరును మోటార్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్. మిద్దె లక్ష్మీదేవమ్మ ముమ్మాలపల్లి లక్ష్మి చెర్లపల్లి రామేశ్వరమ్మ అమరవాకుల గ్రామం. నెక్స్ట్ గౌనకారి భారతి లింగమ్మ, భర్త పేరు చంద్రయ్య. భర్త దుర్గయ్య, వై నరసింహ, లక్ష్మీదేవమ్మ కుమారి, గజ్జుల దర్గమ్మ, గద్వాల్ సుజాత, భర్త పేరు రాజు. ఆర్థికంగా ఉన్నతులను చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాను. మహిళా సంఘాలకు మీరు చూస్తా ఉన్నారు, వడ్డీ లేని రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వబోతా ఉన్నాం. మన కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ స్టేజ్ మీద మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు. సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలు మహిళల కోసమే. ఎందుకంటే మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటది, ఆ ఊరు బాగుంటదనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు మహిళలకే పెద్ద ఎత్తున పెద్దపీట వేసి వాళ్ళని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించండి. ఈ సంవత్సర కాలంలో ఇవి చేసిన ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా 4 సంవత్సరాల వరకు ఆగమని చెప్పట్లే. తప్పకుండా వచ్చే సంవత్సరం ఇంకా మరిన్ని పథకాలు కొన్ని ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి మీకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మాటిస్తూ ఈరోజు చెక్కులు తీసుకుంటున్నాం. పెద్ద ఎత్తున సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా మా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో మేము ఈ 1 ఇయర్ కాలంలో ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానివ్వండి, 500 రూపాయలకి సిలిండరు, 200 లోపు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము. రైతులకు 2 లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు పండించిన సన్న వడ్డకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి, ఆర్థికంగా ఈ రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా మేము పెద్ద ఎత్తున మన ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా రైతు పండగ మన పాలమూరులో కనీ వెని ఎరగని రీతిలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 పబ్లిక్ ఆ పండగలో భాగస్వాములు అయినారు. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆ పండగకు తరలివచ్చి మన ఆ సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పాలమూరు జిల్లాను అన్ని రకాల కూడా నేను అభివృద్ధి చేస్తా, ముఖ్యంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, దానికి మీరు కూడా ఆమోదం తెలపండి అని చెప్పేసి ఆ రోజు వచ్చిన అందరూ మంత్రులు మీరు చూసింటారు, సహచార మంత్రివర్గ సభ్యులను కూడా అడగడము, వాళ్ళు దానికి ఇమ్మడే సమ్మతి తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఆ దానికి
గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు కూడా